యేసుక్రీస్తు పుట్టుకకు ముందు మనం ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది యాజక కుటుంబము. ఆ కుటుంబంలోని దంపతులను గురించి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దంపతులు ఎవరంటే ఎలిజబెత్, జకర్యాలు. వీరు ఎవరు? ఏం చేసేవారు? వృద్ధాప్యం వరకు సంతానం లేకపోయినా వారు దేవుని పనిని ఎలా కొనసాగించారు? దూత దిగివచ్చి వారికి ఏ బహుమానాన్ని ప్రకటించింది? దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? యాజకుడు అంటే దేవుని మందిరంలో దేవుని కొరకు పనిచేసేవాడు. మొదటి యాజకుడు అహరోను. నిర్గమకాండం 30వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివినట్లయితే, అహరోను ప్రతి దినము ప్రొద్దున బలి పీఠము మీద పరిమళ ద్రవ్యములను ధూపముగా వేసేవాడు. తన యాజకత్వమును క్రమం తప్పకుండా జరిగించేవాడు. జకర్యా కూడా యాజకుడే. క్రొత్త నిబంధనలో లూకా 1:5-25 వరకు చూడండి. ఈ రోజుల్లో యాజక వృత్తి అంటే అదొక గొప్ప నిధి, పెద్ద వరం. ఆ రోజుల్లో యాజకత్వం అంటే ఎంతో భక్తి, శ్రమ, పోరాటము అన్నీ కూడా ఉన్నాయి. అంత నిష్టగా, అంత భక్తి శ్రద్ధలతో వారు ఆ కాలంలో యాజకులు పనిచేసేవారు. ఆ రకంగా వారు జీవించేవారు. చూద్దాము లూకా సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. సర్వలోకాధికారియు రక్షకుడునగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ఈ దంపతుల గురించి ధ్యానం చేయడం ఎంతో మంచిది. మలాకీ ప్రవక్త వ్రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనము. ఇదిగో, నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఈ ప్రవచనాన్ని మలాకి ప్రవక్త యోహాను తల్లిదండ్రులైన జకర్యా, ఎలిజబెతులను గురించి వ్రాశాడు. జకర్యా అనగా దేవుడు జ్ఞాపకం ఉంచుకొనెను. ఈయన లేవి గోత్రికులలో అహరోను వంశస్థుడు. యాజకుల తరగతిలో 8వ తరగతి అయిన అబీయా తరగతికి చెందినవాడు. ఎలిజబెత్ అనగా దేవుని ప్రమాణమని అర్థము. ఈమె అహరోను కుమార్తెలలో ఒకతే. ఈమె కూడా యాజకుల వంశంలో నుండి వచ్చినదని తెలుస్తున్నది. వీరిద్దరూ ప్రభు ఇచ్చిన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వారికి పిల్లలు లేరు. వారిద్దరూ కూడా వృద్ధాప్యంలోకి వచ్చారు. ఆ రోజులలో గొడ్రాలుగా ఉన్న స్త్రీని అవమానంతో చూసేవారు. అయినా వీరు దేవుని యొక్క అన్ని ఆజ్ఞలను అనుసరిస్తూ సంతానం లేకపోయినా దేవుని నిందించకుండా దేవుని భక్తిలోనే జీవిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరి జీవితాల్లో 3 ముఖ్యమైన విషయాలు పరిశీలిద్దాము. నంబర్ 1, ఆనాటి ఇశ్రాయేలీల నిరీక్షణ. మలాకి ప్రవచనం తర్వాత 400 సంవత్సరముల వరకు ఏ ప్రవక్త కూడా ప్రవచించలేదు. కాబట్టి ఈ కాలమునకు ద డార్క్ ఏజ్ అని పిలిచేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలీలు యెహోవా ఎడల భయభక్తులను
వదిలిపెట్టలేదు. భయభక్తులతోనే జీవించారు. యాజకులు, బలులు, అర్పణలు అన్నీ ఎవరు చేయవలసిన పనులు వారు చేస్తూనే ఉండేవారు. ఆ దినములలో లేవీ వంశంలో అనేక మంది యాజకులు ఉండేవారు. కాబట్టి వారిని ఎన్నుకునే విషయంలో చీటీ వేసి వారిని ఎన్నుకునేవారు. లేవీయ కాండం 16వ అధ్యాయం 8వ వచనము, నెహెమ్యా 10వ అధ్యాయం 34వ వచనము చూడండి. యాజకత్వం చేసేవారు చేయవలసిన పనులను కూర్చి అక్కడ వ్రాయబడింది. జకర్యా తన యాజకత్వం చేస్తూ తన యొద్దకు వచ్చేవారిని అన్ని విషయాల్లో ఎంతగానో ప్రోత్సహించేవాడు. నెంబర్ 2, ఈ దంపతుల విషయంలో దేవునికున్న సంకల్పం ఏమిటి? లోక రక్షకుని ఈ లోకానికి అందించే సమయంలో మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా ఒకరిని పంపాలి. ఎవరిని పంపాలి? ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వారు ఎవరు? మరి ఈ వృద్ధులైన ఈ దంపతులకు పుట్టినటువంటి యోహానే ఆ విషయం చెప్పడానికే ఈ మాట వ్రాయబడింది. సుమోయేనుకు ఆ విషయం తెలుసు, ముందుగానే తెలుసు. జకర్యాకు ముందుగా బయలుపరచబడకపోయినా వారి నిరీక్షణ అయితే తగ్గలేదు. నంబర్ 3, వారి నిరీక్షణ ఫలం దూత ప్రత్యక్షత. 400 సంవత్సరాల నుండి దూత ప్రత్యక్షత లేని పరిస్థితులలో దూత ప్రత్యక్షమైంది. లూకా సువార్త 1వ అధ్యాయం 8 నుండి చివరి వరకు చదవాలి. అయితే ఆ దంపతులు పొందిన ఆ కుమారుని ద్వారా కలిగిన ఆనందం ఏ కవి అయినా ఎలా వర్ణించగలడు? ఆ దూత జకర్యాతో ఏమంటుంది? లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో, నేనే దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు వర్తమానము తెలుపుటకును పంపబడితిని. వీరి జీవితం ఎంత ధన్యకరమైంది. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిస్మమిచ్చి యోహాను గురించి మాట్లాడుతూ ఒక గొప్ప మాట అన్నారు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నారు కదా. యోహానును కనిన గర్భం ఎంత ధన్యకరమైనది. ముగింపు, సంతానం లేని వారు ఎందరో ఉన్నారు. దేవునికి మొర్రపెట్టి ప్రార్థించి సంతానాన్ని పొందినవారు ఎందరో ఉన్నారు. ఆశీర్వాదాన్ని అందుకున్నారు. ఎన్నో పద్ధతులతో ఈ రోజుల్లో బిడ్డలను పొందుతున్నారు. మరి మన బిడ్డలు దేవుని ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు? తల్లిదండ్రులుగా వారి పాత్ర ఎంత? జకర్యా, ఎలిజబెతుల ద్వారా మనము ఏమి నేర్చుకున్నాము చూడండి. మరి వారు ఎంత నిరీక్షణతో ఉన్నారు, ఎంత ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా దేవునికి వారి జీవితాన్ని వారు అంకితం చేసుకున్నారు. వారి యాజకత్వపు పనిలో జకర్యా ఏనాడు కూడా అలసిపోలేదు. ఏ పనిని అలక్ష్యం చేయలేదు. దేవునికి దగ్గరగా, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా ఆ కుటుంబం జీవించి వారి యొక్క ఆశీర్వాద ఫలం, దేవునిచ్చినటువంటి ఆ ఆశీర్వాద ఫలం ఎంత గొప్పది. అలాగా మనం కూడా జీవించగలమా? జీవించుదామా? మరి యాజకత్వం అనేది చాలా గొప్ప పని. దాన్ని చేయటానికి ఎంతో నిష్ట కావాలి. ఆ రోజుల్లో ఆ జకర్యా మరి ఆ యాజకులందరూ కూడా దేవుని దగ్గర ఎంతో సేవ చేశారు. మరి వారిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎప్పటికీ కూడా మన మధ్య పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని ఎంతగానో విస్తరింప చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలి. ఈ వాక్యాన్ని మీరు ఎలా స్వీకరిస్తారో, మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.